మాట్లాడుతున్నారండి తప్పుగా. ఓకే ఓకే జోష్న గారు ఓకే, ఒక అంశం వచ్చినప్పుడు రాజకీయ పరంగా ఎవరైనా మంత్రి మాట్లాడారు అనుకోండి, మీరు మాట్లాడతారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు ప్రశ్న అడిగారు, ఇప్పుడు ఆయన్ని మాట్లాడమని అనుకోని మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? అంత ఓపిక లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు సార్? పాయింట్ లోకి వస్తారు, పాయింట్ దాటరు. ఇప్పుడు నేను పాయింట్ కాకపోతే ఏం మాట్లాడుతున్నా? ప్లీజ్. ఇప్పుడు నేను ఒకటే అడిగాను. అవునండి అంబటి రాంబాబు సంగతి మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఏమీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది అదే కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు లేదనే. బీహార్ డెకాయిడ్ అని చెప్పి గతంలో నేను ఒకటే విషయం చెప్తున్నా అండి. అసలు ఇష్యూ ఏంటి? ప్రశాంత్ కిషోర్ ఇవాళ మాట్లాడాడు అనేటువంటిదే ఇష్యూ. వీళ్ళకింత భయం ఎందుకని అంటున్నా నేను. అదే ప్రశాంత్ కిషోర్ మరి మీకు పనిచేసాడని మీరే చెప్పుకున్నారు కదా. చాలా మందికి ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఐపాక్ అన్నది ప్రశాంత్ కిషోర్ నిర్మించిందే, అది జగన్ గారి దగ్గరే ఉన్నది, వైఎస్ఆర్సీపీకే ఉన్నది, ఈయన ఇక్కడికి వస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఆయన ఇవాళ ఐపాక్ గా మమ్మల్ని కలిసాడా లేకపోతే అసలు ఏ విషయం మీద కలిసాడు క్లారిటీ లేదు. మీకు తెలీదు, నాకు తెలీదు, అక్కడ కూర్చున్నటువంటి ఆ శ్రీధర్ రెడ్డి గారికి తెలీదు, మా రజనమ్మకి తెలీదు, మా కృష్ణాంజనేయులు గారికి తెలీదు, ఏమీ తెలీదు. దేర్ వుడ్ బి అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఎందుకంటే చెప్తున్నా కదా మా తెలుగుదేశం పార్టీ, సో డెఫినెట్గా ఏదైనా ఉంటే మేము అఫీషియల్ అనౌన్స్మెంట్స్ చేస్తాం. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి, ఒక డిస్కషన్ జరగంగానే పొలోమంటూ బయటకు వచ్చేసి ఆ పేరు నాని ఇందాకే ఒక మీడియా సమావేశం పెట్టాడు, పేరు నాని ఒకడు ఈయనొకడు బయటకు వచ్చేసి అసలు నిజంగా కూడా మాట్లాడితే వీళ్ళకి ఏం బాధ? మరి వీళ్ళు ఇవాళ రోజున మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టే మేము నడుచుకున్నాం అని వీళ్ళే చెప్పారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ మరి వేరే పార్టీకి మాట్లాడుతున్నాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళంతా గుమ్మడికాయ దొంగలంటే వీళ్ళు వాళ్ళ భుజాలు ఎందుకు తడుకుంటున్నారు? ఏం డిస్కస్ చేస్తున్నారు? నేను ఒక విషయం వినండి సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నేను ఏమంటానంటే ఆయనకు హక్కు ఉంది అన్నారు, అంబటి రాంబాబు గారికి హక్కు ఉంది అన్నారు. ఎస్, హక్కు ఉంది. మేము ఒక ప్రతిపక్ష పార్టీ, మీరు ఒక అధికార పక్ష పార్టీ. మేము ఏం చేసినా మీకు ప్రశ్నించే హక్కు ఉంది, మీరేం చేసినా మేము ప్రశ్నిస్తాం. నేనేమంటున్నానంటే మరి అదే హక్కు అంబటి రాంబాబు గారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మార్పులు చేర్పుల మీద ఎందుకు మాట్లాడట్లా? వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాల మీద ఎందుకు మాట్లాడట్లా అంబటి రాంబాబు? మాట్లాడాలి కదా. నువ్వు నిజంగా అంత పార్టీలో జరిగి మీరు మాట్లాడతారా? అధికార పక్షం కోసం మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? మీ పార్టీ గురించి మాట్లాడిన ఏమన్నా ఒకటి చెప్పండి. ఇదిగో నా పార్టీలో ఇలా జరుగుతున్నారు. నేను ఒక విషయం చెప్తా. ప్రశాంత్ కిషోర్ అంశం మీరు తీశారు. నేను ఓపెన్ గా ఇక్కడ కూర్చొని వినండి శేఖర్ రెడ్డి గారు, ఆగండి సార్, ఓపిక తెచ్చుకోండి సార్, ఆగండి కొంచెం ఓపిక తెచ్చుకోండి, ఇద్దరు మాట్లాడితే నేనేమంటున్నా మన వర్మ గారు, నేనేమంటున్నా మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆయన ఆగమనన్నా చెప్పలేదు, ఆయన వాయిస్ అన్న మ్యూట్ చేయాలి, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్. కృష్ణాంజనేయులు గారు అయిపోయింది, జోష్నా గారు అయ్యాక ఈయన అయిన తర్వాత నలుగురికి మీరు సమాధానం చెప్తారు, ముగ్గురికి ఆన్సర్ కి వాళ్ళ ముగ్గురికి మీరు సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం టైం వేస్ట్ కదా, మీ టైమే పోతుంది మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే. మీరు ఇప్పుడు ఏమడిగారు? మీరు ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చొని నా పార్టీ విషయమే కదా అడుగుతుంది. నేను చెప్తున్నా కదా, అవునండి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి నేనేం డినై చేయట్లేదుగా, నేనేం పారిపోలేదుగా. వినండి, నేనేం పారిపోలేదుగా, నేను డిబేట్ కి వచ్చాగా, కూర్చున్నాగా, డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నానా? డిబేట్ లో ఎందుకు పారిపోతావు? వినండి నేను డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నా, అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే. ఎస్, మా పార్టీని ఆయన వాళ్ళు కలిశారు, మా పార్టీ అధినేతను కలిశారనే చెప్తున్నాం, మేము కాదని ఎక్కడ చెప్పట్లేదే. 1 minute రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, మొన్న లోకేష్ గారు ఆ యువగలం సభకి సంబంధించి మీదేదో ఒక వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏదో మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి చూసారట, వాస్తవం అది? అదేమన్నా ఫేక్ వీడియో ఎవరైనా క్రియేట్ చేశారా? అది ముందు చెప్తే నెక్స్ట్ నేను ఈ ప్రశాంత్ కిషోర్ గారు మీ పీకే గారు కాదు ఇంకో పీకే గారి గురించి డిస్కస్ చేద్దాం. లేదు సార్, అదే ఫేక్ అని కాదు సార్. చాలా మంది అలాగా పోలీస్ యూనిఫామ్ తీసుకొని దొంగలు ఉన్నారా, పులివెందల పిల్లలు ఉన్నారా, బహుశా మాకైతే తెలియదు కానీ సార్, నన్నైతే బంగారపు చైను అడగలేదు, గాజు అడగలేదు, నా ఉంగరం అడగలేదు, నా ఫోన్ అడగలేదు సార్. గండ్ర గొడ్డలు ఎక్కడుంటే నీకెందుకే అని ప్రశ్నించారు సార్. సో గొడ్డల గురించి ఎవరికి అవసరం ఉంటుంది? స్వతహాగా సిబిఐ వాళ్ళు అంటుంది, వాళ్ళు అడిగారు, మీరు చెప్పాలి సమాధానం. గొడ్డలు బిగించేస్తే ఎట్లుంటుందో తెలుసా అంటూ గొడ్డల గురించే మాట్లాడాడు. ఎందుకంటే చాలా మంది దగ్గర బంగారు వస్తువులు పోయినాయి, చాలా మంది దగ్గర తలకాయలు పగలు కొట్టారు, కానీ నా చేతిలో ఉండే ఫోన్ లాక్కొని నన్ను స్విచ్ ఆఫ్ చేశారు. అదే రకంగా గొడ్డల గురించి నీకెందుకు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి జగన్ గారి గురించి, అది ఇదంటూ జగన్ గారు వీరాభిమానులు. ఆ లాంగ్వేజ్ పులివెంద లాంగ్వేజ్ నాకు బాగా అర్థమైంది. సో ఆ మూమెంట్ లో వెంటనే జన సైనికులు అక్కడ ఉండేవాళ్ళు నాతో సెల్ఫీ దిగుతామని వచ్చారండి. సో ఆ వాళ్ళని చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చి వాడి చేతిలో ఉండే ఫోన్ లాక్కొని వీడితో ఫోటోలు దిగి వెనక్కి తిరిగే లోపల 6 పిల్లలు పారిపోయారండి.
మరి కపిలుల మీద కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు, దాన్ని పెద్ద హైలైట్ చేయడం ఎందుకు, అదేదో కోడికత్తిలాగా పెద్ద సీన్ చేసుకోవడం ఎందుకు, వాడే నన్ను గాయం చేసింది లేదు, నన్ను అసభ్యంగా అయితే మాట్లాడాడు. అది కరెక్ట్. ఎందుకంటే స్వతహాగా వాళ్ళ మాట తీరు అలాగే ఉంటది కాబట్టి దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇదంత పెద్ద సీన్ కూడా కాదు. బట్ విజయనగరంలో నేనైతే కంప్లైంట్ రేస్ చేశాను. ఈ దొంగల ముఠాలు తిరిగి చాలా ఇబ్బంది పెడుతున్నారు, కానిస్టేబుల్ తలకాయ కూడా పగల కొట్టారని అక్కడ డిఎస్పీ గారు చెప్పారని నేనైతే కంప్లైంట్ గొడ్డలేంటి అంటే ఏమైనా వాళ్ళు బాబాయ్ గారు చనిపోయినప్పుడు మీరు ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారా? నాకు అర్థం కాలేదు. ఆ గొడ్డలేంటి? కరెక్ట్ సార్, కరెక్ట్. నేను ఎప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి బాగా కీలకంగా చెప్తుంటాను. అందుకని గొడ్డలు ఎక్కడుందమ్మా అని సుధాగా మాట్లాడే భాషలో నా పరిభాష బాగా ఐడెంటిఫై చేస్తున్నారు అన్నమాట మిమ్మల్ని. అందుకని గొడ్డలు ఎక్కడుంటే నీకెందుకు, గొడ్డలి మళ్ళీ తీయమంటావా, మళ్ళీ వాడమంటావా అన్నాడు. ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ లాగే అనిపించింది, కానీ నాకు అంతకు మించి కాదండి. అది పులివెందుల భాష ఏంటి? పులివెందుకి ఏమన్నా కొత్త లిపి ఉందా? రాయలసీమ అంటే అది వేరు, పులివెందులే అని చెప్తున్నాడు ప్రత్యేకంగా. మరి గొడ్డలి గురించి అడిగిన విధానం, మా నాయన్ని ఎవరిని చంపినారో నీకెందుకే అనే పదం విజయనగరం యాసకి, రాజమండ్రికి, శ్రీకాకుళానికి, వైజాగ్ కి దానికి తేడా ఉంటది కాబట్టి నాకు అనిపించినటువంటి భాషలో వాళ్ళది పులివెందల అంటే రాయలసీమ పరిసర ప్రాంతాలు. పులివెందల అంటే పులివెందలే కాదండి. బట్ నన్ను అడిగింది అయితే గండ్రగొడ్డల గురించి. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? సభ్యంగా మాట్లాడారు. మేడం గారు ఎందుకురా అంత తహతలాడిపోతున్నారు, కోర్టు ఉండనే కదా ఆ మాట మాట్లాడుతుంది, కోర్టు తీసేస్తే ఏముంటుందమ్మా అన్నారు. మీ అమ్మకి అక్కకి ఏముంటుందో అదే ఉంటుందిరా, నువ్వు అసలు పోలీసు వాడేమైనా, ఏది నీ ఐడి కార్డు చూపించన్నా, ఏడి మేడం గారు ఏదో అడుగుతున్నారా విప్పి చూపించాలి కదా అన్నాడు. వెంటనే నేను ఫోన్ తీసి వాళ్ళని ఫోటో తీద్దాం అనుకునే టైంకి నా చేతిలో ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి. మోచేతికి కొంచెం బాగా వాళ్ళ గోల్డ్ గీసుకుపోయి కొంచెం రక్తం కూడా వచ్చింది. అంతవరకేనండి. వాళ్ళేమీ అంటే కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారా? కిడ్నాప్ అంత సీన్ లేదు సార్. అది జనసంచారంలో ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం. జస్ట్ బెదిరించే తత్వమే గానీ కిడ్నాప్ చేసే పరిసర ప్రాంతాలు లేదు, నా మీద చెయ్యి వేసే ధైర్యం లేదు. ఎందుకంటే చుట్టుపక్కలంతా అక్కడ టీడీపీ మనుషులు ఉన్నారు, జనసేన మనుషులు సార్, తొక్కి పెట్టి తీసేస్తారు. ఏదో మనల్ని భయపెడితే అమ్మో ఈసారి జగన్ గారి గురించి మాట్లాడకూడదు, ఈసారి ఏమనంటే వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో అని భయపడడం కోసం చేసినటువంటి పిల్ల వేషాలే గానీ అంతకు మించి ఏమీ లేవండి. సో మిమ్మల్ని చూసి మీ జన సైనికులు, మీకు తెలిసిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి, అదేనా? సార్ అంతే. అంటే ఒకళ్ళ జన సైనికులు రాకపోతే ఏం జరిగి ఉండేది అనేది కొంచెం కష్టమైన చర్య. ఎందుకంటే వాళ్ళు సడన్ గా నేనేదో పోలీసులతో మాట్లాడుతున్నానేమో అనుకుని వచ్చి మేడం ఒక్క సెల్ఫీ మేడం ఇది అయిపోయాకే అన్నారు. అయిపోయేదేంటి, ఇక్కడ ఏమన్నా పెళ్లి భోజనాలు జరుగుతున్నాయి, డిస్కషనే కదా అని వెంటనే వాడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని వాళ్ళతో ఫోటోలు దిగడం కోసం పక్కకి వెళ్ళిపోయాను. వాళ్ళు 6 పారిపోయారు. వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూశారు. తర్వాత సరే ఏదో బెదిరిస్తుంటారు లేరా, వాళ్ళకి అలవాటైన విద్య కదా, మీరు పదండి నాతో పాటు కారెక్కే వరకు అంటూ వాళ్ళు చాలా దూరం నాతో పాటు నడుచుకుంటూ వచ్చి నన్ను కారెక్కిచ్చారండి. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఓకే, రైట్. చూద్దాం. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా? ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిందండి. ఎంక్వైరీ చేస్తున్నారు, సీసీ ఫుటేజ్ అవి అన్నీ కూడా తెప్పిస్తున్నారు. ఓకే, కమ్ టు ద పాయింట్. ప్రశాంత్ కిషోర్ గారు, పీకే గారు, రాజకీయ వ్యూహకర్త, దేశంలోనే తనదైన మార్కు వేసుకున్న ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సుదీర్ఘంగా 3 గంటల పాటు కలిసి మాట్లాడిన నేపథ్యం. ఆ పీకే గారి కళ్ళను చూసాం, కానీ పబ్లిక్గా ఈ పీకే గారిది ఈరోజు ఈ ప్రచారం అన్నది సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు అనే వ్యక్తి ఒక వ్యూహకర్త, ఒక సర్వేకి నిష్ణాతులు. ఇక్కడ మనం ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తామండి. అంటే ఇప్పుడు సపోజ్ లోకేష్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టక్మని, సీఎం ఎవరు అనగానే సీఎం ఎవరు ఉంటారండి, చంద్రబాబే అన్నారు. అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు నవ్యాంధ్ర నిర్మాత, విజనరీ ఉన్న వ్యక్తి, ఆయన అయ్యి ఉండొచ్చు, ఆయన అవుతాడు కూడా. కానీ ఆ మాటని చంద్రబాబు గారే చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఏమంటారు, సీఎం అనే పదం గురించి మీకు అనవసరం, మీరు పని చేయండి, ఎక్కడైతే సీట్లునే అక్కడ గెలిపించండి, భారీ మెజారిటీ తీసుకురండి, సీఎం అనే విషయం గురించి చంద్రబాబు గారు నేను కూర్చొని మాట్లాడుకుంటాం అన్నారు. సో ఇప్పుడు పీకే గారి సర్వే వచ్చి ఏం చేస్తుందంటే, లోకేష్ బాబు గారు ఆ మాట అనగానే ఎన్ని ఓట్లు పక్కకు పోయినాయి, అసలు ఎంత డ్యామేజ్ జరుగుతుంది అంటూ ఇదంతా ఒక సర్వే. ఓకే, డ్యామేజ్ అయ్యిందండి రజనీ గారు? అదేమైనా మిమ్మల్ని అడిగితే మా విషయం మీకెందుకు అంటారేమో, నేను అడగలేదు, మీరే చెప్తున్నారు కదా, చెప్పండి. సార్ డ్యామేజ్ అవడం కాదు సార్, కొంచెం ఒక రకమైన బాధ అనిపిస్తుంది. కఠినమైన మాట టక్మని చెప్పేశారు. ఎందుకంటే అది కఠినమైన పదం అని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, కానీ లోకేష్ గారు టక్మని ఆ మాట అనేశారు. బహుశా అది ఫ్యాక్ట్ అయినా అయి ఉండొచ్చు, కానీ ఆ మాట ఇప్పుడు కాదు అనాల్సింది, ఎలక్షన్ తర్వాత, ఓట్ల తర్వాత నిర్ణయించుకుంటామంటే బాగుండేది. సో ఇటువంటి ప్రతి విషయంలో పీకే గారు చాలా అవసరం అండి పార్టీకి. ఎందుకంటే రేపు సీట్ల నిర్ధారణ ఉంటది, పోటీ ప్రదేశాలు ఉంటది,
సో ఇక్కడిక్కడ కొంతమంది మనోభావాలు దెబ్బతిని సర్వేలో తగ్గుతుందా, సర్వేలో పెరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎప్పుడు అప్డేట్ ఇస్తారు చూడండి. అదేదో డ్యామ్ మునిగిపోతుందా, డ్యామ్ తేలిపోతుందా, నీటి మట్టం 2 అడుగులు పెరిగిందా, 3 అడుగులు పెరిగిందా, 10 అడుగులు ఉంచుదా, ముంచేసిద్దా అనేది చెప్పడానికి పీకే గారు లాంటి ఒక వ్యక్తి, కీలక వ్యక్తి అవసరం అండి. రానున్న కాలంలో ప్రతి చోట మార్పులు బిగిన్ అవుతుంది. మనలో ఉండే మార్పులు అవతలోడికి అవకాశం అవ్వకూడదండి. ఓకే రజనీ గారు